ఫిబ్రవరి 1855 ఎంతో చలి అలాగే నిశ్శబ్దంతో కూడిన రాత్రి అది. ఇంగ్లాండ్లోని సౌదర్న్ ప్రాంతంలో ఒక ఘటన జరిగింది. ఆ సంఘటన ఇప్పటి వరకు అక్కడి స్థానికులు అలాగే పరిశోధకులకి కూడా అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఆ రోజు నిద్రలేవగానే ఆ టౌన్ ప్రజలు బయట ఆ ప్రాంతమంతా మంచుతో కూరుకుపోయి ఉండడాన్ని చూస్తారు. వాళ్లు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఏదో ఎంటిటీ అటుగా వెళ్ళిందని వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడే పడిన తాజా మంచులో ఎంతో దూరం వరకు ఫుట్ ప్రింట్స్ ఉండడం వాళ్లు చూస్తారు. అసలు ఆ ఫుట్ ప్రింట్స్ ఎవరివి, అలాగే ఆ రాత్రి అంత చలిలో ఎవరు అటుగా వెళ్లారు, అక్కడి ప్రజలు ఆ ఫుట్ ప్రింట్లని డెవిల్ ఫుట్ ప్రింట్లని ఎందుకు అంటారు అన్న విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల మేము చేసే వీడియోస్ మీ వరకు చేరుతాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 1855లో ఒక రాత్రి జాన్ లూయిస్ మూర్ అనే అతను తన పిల్లలని తొందరగా పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆ రోజు చలి చాలా తీవ్రంగా ఉంటుంది. పిల్లలు ఆ రోజు బయటపడుతున్న మంచును చూస్తూ ఉంటారు. జాన్ పిల్లలకి ఉదయాన్నే లేచి స్నోమ్యాన్ చేద్దామని, అలాగే ఆ తర్వాతనే తను డ్యూటీకి వెళ్తానని ప్రామిస్ చేస్తాడు. ఆ రాత్రంతా మంచు కురుస్తూనే ఉంది. అలాగే ఉదయం వరకు మంచుతో ఆ ప్రాంతం పేరుకుపోతుంది. జాన్ ఉదయాన్నే లేచి రెడీ అవుతూ ఉంటాడు. పిల్లలు బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఎవరో డోర్ని నాక్ చేస్తారు. జాన్ వెంటనే డోర్ తీసి బయటకు వెళ్లి చూస్తాడు. అక్కడ తన పక్కింటి వాళ్ల పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లాడిని వాళ్ల అమ్మా నాన్న జాన్ని పిలుచుకురమ్మని చెప్తారు. ఎందుకంటే జాన్ ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. జాన్ ఆ పిల్లాడిని ఏమైందని అడుగుతాడు. దానికి ఆ పిల్లాడు మా ఇంటి దగ్గర చాలామంది ఉన్నారని, ఏదో జరిగిందని అంటాడు. జాన్ ఆ పిల్లాడిని ఇంటి బయట స్నోమ్యాన్ చేసి తన పిల్లలతో ఆడుకోమని అంటాడు. ఆ తర్వాత తను ఆ స్పాట్ వైపు బయలుదేరతాడు. కొంతసేపటి తర్వాత తను ఆ టౌన్ సెంటర్లో ఉంటాడు. అక్కడ చాలామంది గ్రూపులుగా నిలబడి ఉంటారు. దాంతో జాన్ వాళ్లతో ఇంత చలిలో బయట ఏం చేస్తున్నారని అంటాడు. దాంతో అక్కడి జనాలు సైగ చేస్తూ ఆ ఫుట్ ప్రింట్లను చూపిస్తారు. ఫుట్ ప్రింట్లు చాలా దూరం వరకు కనిపిస్తాయి. దగ్గర నుంచి పరిశీలించినప్పుడు ఆ ఫుట్ ప్రింట్లు మనిషివి కావని తెలుస్తుంది. ఎందుకంటే అవి చూడడానికి జంతు ఫుట్ ప్రింట్స్ లాగా కనిపిస్తాయి. దాంతో జాన్ జంతు ఫుట్ ప్రింట్లను చూడడానికి ఎందుకు అంత ఉత్సాహం చూపుతున్నారని జనాలతో అంటాడు. దానికి జనాలు అతన్ని కొంత దూరం వెళ్లమని చెప్తారు. ఆ ఫుట్ ప్రింట్స్ని ఫాలో చేస్తూ జాన్ కొంత దూరం వెళ్తాడు. దాంతో జాన్ ఎందుకు జనాలు అంత ఉత్సాహంగా ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆ ఫుట్ ప్రింట్ల ట్రేల్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంది. అలాగే దానికి ఏదైనా అడ్డు వచ్చినా కూడా ఆ ఫుట్ ప్రింట్ల దారి మారలేదు. అలాగే ఏదైనా వస్తువు అడ్డు వచ్చినా కూడా ఫుట్ ప్రింట్ దిశ మారలేదు. అలాగే ఆ వస్తువు వద్దకి వెళ్లి మళ్లీ వస్తువు అవతల నుండి ఆ ఫుట్ ప్రింట్లు మొదలవుతున్నాయి. ఇది చూడడానికి మిస్టీరియస్గా ఉంది. అలాగే వెళ్లిన ఆ ఎంటిటీ వస్తువుపై నుండి ఎగిరి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫుట్ ప్రింట్లు ఒక బిల్డింగ్ వరకు వెళుతూ కనిపించాయి. జాన్ వెంటనే ల్యాడర్ని తెప్పిస్తాడు. అలాగే ఇంటిపైకి చూడడానికి వెళ్తాడు. ఆ బిల్డింగ్ పై కూడా ఫుట్ ప్రింట్స్ ఉండడం చూసి జాన్ ఆశ్చర్యపోతాడు. వెళ్లిన వాళ్లు ఎంతో సులువుగా ఆ బిల్డింగ్ పై ఎక్కి ఉండవచ్చు. అలాగే ఆ ఫుట్ ప్రింట్స్ దారి మారకుండా నేరుగా ముందుకు వెళ్తుంటాయి. అది చూసి జాన్ ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే జనాలు వాటి గురించి అడగడానికి జాన్ దగ్గరికి వస్తారు. ఆ ప్రాంత స్థానిక రాజు కూడా ఆ ఫుట్ ప్రింట్స్లతో ఎంతో భయపడి ఉంటాడు. అలాగే ఆ టౌన్లో ఆగకుండా మంచు పడుతూనే ఉంటుంది. జనాలకి బయటకు వెళ్లడానికి అనుమతి లేదు. ఎందుకంటే బయట దారులన్నీ మంచుతో మూసుకున్నాయి. జనాలిప్పుడు ఇంట్లో కూర్చుని ఆ ఫుట్ ప్రింట్ల గురించి ఆలోచిస్తారు. ఫిబ్రవరి 9 మధ్యాహ్నానికి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకి ఆ సంఘటన గురించి సమాచారం వ్యాపించడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పోలీస్ సిబ్బంది వద్దకి ఎంతో దూర ప్రాంతాల నుంచి జనాలు వస్తారు. అలాగే వాళ్లు వారి ఊరి నుండి కూడా ఆ ఫుట్ ప్రింట్ల ట్రేల్ వెళ్లడం కనిపిస్తుందని వాళ్లు రిపోర్ట్ చేస్తారు. దాంతో పోలీస్ సిబ్బంది తమ ఆఫీసులను వేర్వేరుగా అన్ని ఊర్లకి పంపిస్తుంది. అలాగే వారికి ఫుట్ ప్రింట్ల ట్రేల్ ఎక్కడి వరకు వెళ్తుందో పరిశీలించమని ఆదేశాలను ఇస్తుంది. సాయంత్రానికి ఆఫీసర్లు అందరూ వచ్చి సూపరింటెండెంట్కి రిపోర్ట్ చేస్తారు. వారు ఇది ఒక సింగిల్ ఫుట్ ప్రింట్ ట్రేల్ అని, 40 మైళ్ల దూరం కంటే ఇంకా ఎంతో దూరం వరకు ఉంటుందని, అలాగే ఏదైనా వస్తువు అడ్డు వచ్చినా కూడా సులువుగా దాన్ని దాటి వెళ్ళిందని చెప్తారు. ఆ ఫుట్ ప్రింట్లు చూడడానికి గుర్రం ఫుట్ ప్రింట్లా ఉన్నాయి. మరియు 2 కాళ్ల మధ్య దూరం 6 ఇంచులుంటుంది. అలాగే కాళ్ల మధ్య సుమారు 8 ఇంచుల గ్యాప్ తోటి ఆ ఎంటిటీ నడిచిందని అంచనా. కొన్ని ఊర్లలో ఈ ఫుట్ ప్రింట్లు కిటికీలు తలుపుల వరకు వెళ్లి అలాగే మళ్లీ తన ట్రైల్ని కంటిన్యూ చేయడం మనకి కనిపిస్తూ ఉంది. ఆఫీసర్లకి ఏ ఊరు జనాలు కూడా డ్యామేజ్ లేదా నష్టం జరిగినట్టు ఎలాంటి రిపోర్ట్ చేయలేదు.
కొంత సమయం తర్వాత మంచు కరగడం మొదలైంది. ఊరి జనాలు ఇంటి నుండి బయటకు రావడం మొదలైంది. జనాల మధ్య ఆ ఫుట్ ప్రింట్ల గురించి వివిధ కథలు, పుకార్లు మొదలయ్యాయి. చాలామంది ఆ ట్రైల్ని చూసి డెవిల్ స్వయంగా ఆ రోజు రాత్రి వారి ఊరి నుండి వెళ్లాడని నమ్మారు. అలాగే ఈ ఫుట్ ప్రింట్స్ కూడా డెవిల్వే అని గట్టిగా నమ్మడం మొదలైంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ముందు నుంచే డెవిల్ విజిటేషన్ అనే కాల్పనిక కథ ప్రచారంలో ఉండేది. అది 1638లో జరిగిన సంఘటన. ఆ ప్రాంతంలో ఉన్న డెవిల్ అనే ఊరిలో ది కాంగ్రిగేషన్ ఆఫ్ సెయింట్ ప్యాంక్రస్ చర్చ్లో ఒక స్పిరిచువల్ గ్యాదరింగ్లో భాగంగా ఇన్స్టెంట్ స్టిక్స్లను వెలిగించినప్పుడు బిల్డింగ్ గోడలను చీల్చుకుంటూ ఒక ఫైర్ బాల్ ఓల్డ్ లేడీపై పడింది. దాంతో ఆమె ఎంతో ఘోరంగా గాయపడిపోతుంది. ఆమె మొహమంతా కాలిపోతుంది. కానీ ఆమె బట్టలకు మాత్రం ఏమీ కాదు. ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న 2 వ్యక్తులు దాని ప్రభావంతో ఎగిరిపడతారు. ఇంతలో చర్చి తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. దాంతో ఆ ఫైర్ బాల్ మాయమైపోతుంది. గాయపడ్డ జనాల ఫస్ట్ ఎయిడ్ పూర్తయిన తర్వాత ఆ గ్యాదరింగ్లో వచ్చిన ఒకతను కనిపించకపోవడం వాళ్లు గ్రహిస్తారు. జాగ్ రెనాల్డ్ అనే పేరుగల ఆ వ్యక్తి ఈ సంఘటన ముందు బెంచ్ పైన పడుకుని ఉంటాడు. కానీ ఇప్పుడు అతను కనిపించడు. దాంతో జనాలు తమలో తామే మాట్లాడతారు. జనాలు రెనాల్డ్ ఆ డెవిల్కి బలైపోయాడని అనుకుంటారు. అలాగే బయట నుంచి వచ్చిన ఒకతను జాగ్ ఒక గుర్తు తెలియని వ్యక్తి వెనకాల వెళ్లడం, చర్చ్ బయట తనకి కనబడ్డాడని, అలాగే ఆ వ్యక్తి నల్లని బట్టలు ధరించాడని, అతని మొహం కూడా కనిపించలేదని అంటాడు. దీంతో నిజంగానే డెవిల్ రెనాల్డ్ని తీసుకెళ్లాడని జనాలు నమ్మారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఎన్నో దశాబ్దాల తర్వాత ఇప్పుడు చాలామంది ఆ సంఘటన నిజంగా జరిగిందని, అలాగే దానిని రేషనలైజ్ చేయడానికి ఎన్నో రకాల థియరీస్లను తీసుకొచ్చారు. చాలామంది ఆ ఫుట్ ట్రైల్ని చూసి ఇవి ఏదైనా జంతువుల ఫుట్ ప్రింట్స్ అయి ఉండొచ్చని నమ్మారు. కొంతమంది స్నో ఫాక్సెస్ ఆ ప్రాంతంలో ఉంటాయని, అలాగే అవి తక్కువ సమయంలో ఎంతో దూరం వరకు ప్రయాణించగలవని, ఈ పని వాటిదే ఉండవచ్చని అన్నారు. కానీ ఈ థియరీలో ఒక సమస్య ఉంది. అదేంటంటే మంచులో ఉన్న ఫుట్ ప్రింట్లు స్నోఫాక్స్ ప్రింట్లతో పోల్చినప్పుడు అవి భిన్నంగా కనిపించాయి. మరికొంతమంది ఈ పని ఏదైనా ఎలుకలదై ఉండొచ్చని అన్నారు. ఎందుకంటే ఎలుకలు చాలా సులువుగా ఇంటిపైకి ఎక్కగలవు. కానీ ఇక్కడ కూడా అదే సమస్య ఎదురవుతుంది. అంటే ఎలుకలకి గుర్రంలాగా ఫుట్ ప్రింట్స్ ఉండవు కదా. మరో థియరీ ప్రకారం ఆ ఫుట్ ప్రింట్లు కంగారుదై ఉండవచ్చని అనుమానం. కానీ ఆ ప్రాంతంలో కంగారులు ఉండవు. ఇంకొంతమంది ఆ కంగారు ఏదైనా సర్కస్ నుంచి పారిపోయి ఉండవచ్చని, అదే ఈ ఫుట్ ప్రింట్లని చేసిందని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో జాఫ్రీ హౌస్హోల్డ్ అనే ఒక బ్రిటిష్ నావలిస్ట్ ఈ సమస్యని పరిష్కరిస్తానని చెప్పాడు. నిజానికి ఆ రాత్రి ఒక మిలిటరీ బెలూన్ ఆకాశంలో ఎగిరిందని, అలాగే తీవ్ర గాలి కారణంగా ఆ బెలూన్ దారి తప్పి అధిక పీడనం వలన కిందకి వచ్చిందని, దానివల్లనే ఫుట్ మార్క్స్ పడ్డాయని, అలాగే ఆ బెలూన్ డెవిల్ అనే ఊరికి దగ్గరలో ఉన్న హాలీటాన్ టౌన్లో ఒక ఇంటిని గుద్దుకుందని, పోలీస్ ఆఫీసర్లు దానిని తీసుకొచ్చారని, అలాగే హౌస్ ఓనర్కి నష్టపరిహారం కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. అయినా ఆ ఊరి జనాలు ఆయన ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా నమ్మలేదు. వాళ్ళు ఒకవేళ బెలూన్ కిందకి వచ్చిందని అనుకుందాం, అయితే దానివల్ల మంచు పైన స్ట్రైట్ లైన్ ఏర్పడాలి. కానీ అలా ఏర్పడలేదు. సరిగ్గా 8 ఇంచుల దూరం కలిగి ఉండి గుర్రం లాంటి ఫుట్ ప్రింట్లు కనిపించాయని చెప్పారు. ఇక్కడ ఊరి జనాలు చెప్తున్న విషయం నిజమే అని అనిపిస్తుంది. ఈ సంఘటనకి కారణం ఏదైనా డెవిల్ లేదా వాతావరణంలో జరిగిన మార్పులై ఉండవచ్చు. కానీ దీనిపై ఇప్పటివరకు సరైన స్పష్టత లేకుండా ఈ సంఘటన ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలపండి. తోడేలు మనిషి ఇది చరిత్రలో మరియు శాస్త్రాలలో ఉన్న ఒక భయంకరమైన జీవి. చాలామంది ఇవి కేవలం కథలు మాత్రమే అని అంటుంటారు. కానీ చరిత్రలో చాలా కథలు ఇలాంటి మనిషి గురించి, చాలా సంఘటనలు, చాలా కథలు ఉన్నాయి. వైద్యశాస్త్రంలో దీనికి ఒక పేరు కూడా ఉంది. అదే క్లినికల్ లైకెంథ్రోపీ. చాలా మందికి ఇది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ క్లినికల్ లైకెంథ్రోపీ ఉన్నవాళ్లు తమనే వేరే జంతువులా మార్చుకునే సామర్థ్యం వాళ్లలో ఉందని భావిస్తారు. ఈ వ్యాధి ఉన్నవాళ్లు తాము మనుషులమని మర్చిపోయి వాళ్ళని తోడేలు మనిషిగా లేదా ఇతర జంతువుగా భావిస్తారు. వాళ్ళ మెదడులో జంతువుల ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. గర్జించడం లేదా నక్కలాగా మొరగడం లేదా దానిలా నడవడం లాంటి చేష్టలు చేస్తుంటారు. మనిషి కేవలం పౌర్ణమి నాడే తోడేలు మనిషిగా మారతాడని ఎన్నో కథలు మీరు వినే ఉంటారు. కానీ ఈ లైకెంథ్రోపీలో మాత్రం అలా కాదు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే తోడేలు మనిషిగా మారిపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చరిత్రలో ఉన్న 5 తోడేలు మనుషుల గురించి తెలుసుకుందాం రండి. నెంబర్ 5. 603 సంవత్సరంలో వసంత ఋతువు సమయంలో ఫ్రాన్స్ యొక్క గేస్కోనీ ఊరిలో ఒక రైతు తన పొలానికి వెళ్లాలనుకుని బయలుదేరినప్పుడు అతన్ని పట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ పిల్లలు కనబడకుండా పోతున్నారు. చాలాసార్లు పిల్లలు గుంపులుగా ఉన్నా సరే
వారికి రక్షణ ఉండేది కాదు. ఒకసారి ఏం జరిగిందంటే చిన్న పిల్లవాడు తన ఉయ్యాలలోంచి కనబడకుండా పోయాడు. అతని గురించి ఏ ఆచూకీ దొరకలేదు. తర్వాత రోజు రాత్రి ఒక 13 సంవత్సరాల అమ్మాయి మారగిడ పార్టీ ఇయర్ రక్తంలో తడిచి గాయాల పాలై తన ఇంటికి తిరిగి వచ్చింది. తన గాయాలను చూసి తన తల్లిదండ్రులు అది తోడేలు దాడి అని గుర్తించారు. గట్టిగా ఊపిరి తీసుకుని ఆ అమ్మాయి తనను గాయపరిచింది ఒక అబ్బాయి అని చెప్పింది. అతని వయసు కూడా దాదాపు 13 సంవత్సరాలు ఉన్నట్లుగా చెప్పింది. అడవిలో నుంచి బయటకు వచ్చి తన పైన ఒక జంతువులాగా దాడి చేశాడని, తనని చంపే ముందు అతని దగ్గర నుంచి పారిపోయే వచ్చిందని చెప్పింది. ఈ సంఘటన తర్వాత 14 సంవత్సరాల జిన్ గెర్నియర్ పూర్తి ఊరి ముందు మనుషులు కనబడకుండా పోవడానికి వెనుక అతని హస్తం ఉందని చెప్పింది. అతను చూడ్డానికి ఒక తోడేలు మనిషిలా ఉన్నాడని, అతను తోడేలు మనిషిగా మారిన వెంటనే పిల్లలను చంపి తినాలని అనుకుంటాడని, ఈ కారణం చేతనే తన ఆకలి తీర్చుకోవడం కోసం పిల్లల్ని చంపాడని చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత గినియర్ని ఒక మానసిక రోగిగా భావించి ఒక ఆశ్రమంలో చేర్పించారు. తమ ఊరిలో ఉండి ప్రాణాలు కోల్పోవడం కన్నా ఈ ఆశ్రమంలో ప్రాణాలతో ఉండడమే మంచిదని భావించింది. నెంబర్ 4 జాయిస్ కార్నియర్. 15వ శతాబ్దంలో ఫ్రాన్స్లో ఒక రహస్యమైన వ్యక్తి, అతని పేరు జాయిస్ గార్నియర్. అతను అడవిలో ఒంటరిగా నివసించేవాడు. ఒకసారి ఇతను తన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో నివసిస్తున్న ఒక మహిళతో ప్రేమలో పడ్డాడు. దీని తర్వాత మహిళ కూడా అడవిలో తనతో నివసించడానికి ఒప్పుకుంది. గార్నియర్ యొక్క భార్య రాగానే అతని జీవితం చాలా కష్టంగా సాగుతుంది. ఎందుకంటే అతనికి ఇలాంటి జీవితం జీవించడం తెలియదు. కొన్ని రోజులు ముగిసిన తర్వాత చుట్టుపక్కలున్న ఊళ్ళలో ఉన్న పిల్లలు కనబడకుండా పోవడం మొదలైంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక్కొక్కరిగా పిల్లలు కనబడకుండా పోవడం మొదలైంది. ఈ పిల్లల గురించి వెతికినప్పుడు ఒకరోజు ఒక 10 సంవత్సరాల పిల్లవాడు తన ఇంటి దగ్గర శవంగా పడి ఉన్నాడు. మొదట్లో పోలీసులు ఏదైనా జంతువు దాడిలో ఇతను చనిపోయాడేమని భావించారు. కానీ ఒకరోజు పోలీసులు అడవిలో తిరుగుతున్న ఒక విచిత్రమైన జీవిని చూశారు. ఒక చనిపోయి ఉన్న పిల్లవాడిని ఒక తోడేలు తింటుంది. మొదట్లో వాళ్ళకి ఇది ఒక తోడేలులాగా అనిపించింది. కానీ ఎప్పుడైతే దానిపై లైట్లు వేశారో అప్పుడు అది మరెవరో కాదు, గార్నియరే అని గుర్తించారు. అరెస్ట్ అయిన తర్వాత ఇతను 4 పిల్లలను చంపి తిన్నట్టు, వాళ్లను చంపి తన కడుపు నింపుకున్నట్టుగా చెప్పాడు. దీంతో పాటు అతను ఒక రోజు రాత్రి ఆకలితో వేటకు వెళ్ళినప్పుడు అడవిలో ఒక దయ్యాన్ని చూశానని, అది తనను ఆవహించి ఒక తోడేలు మనిషిగా మార్చిందని, దాని తర్వాతే తన ఆకలి తీర్చుకోవడం కోసం ఇలా చేయడం మొదలుపెట్టానని చెప్పాడు. ఈ హత్యల వెనుక ఇంకెవరైనా మనుషులుండవచ్చు, కానీ అతను చెప్పినవన్నీ నిజాలు. 1573లో ఒక స్తంభానికి వేలాడదీసి ఇతని ఊరందరి ముందు నిప్పంటించి కాల్చి చంపారు. నెంబర్ 3 మాన్యుయల్ బ్లాంకో రోమసెంటా. రోమసెంటా 15వ శతాబ్దంలో స్పెయిన్లో జన్మించాడు. ఇతని పుట్టుకలో చాలా విచిత్రాలు జరిగాయి. 6 సంవత్సరాల వరకు ఇతని తల్లిదండ్రులు ఒక అమ్మాయిలాగా పెంచారు. ఇతన్ని ఒక అమ్మాయిలాగా భావించేవారు. వాళ్ళకిలా ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ దీని ప్రభావం రోమసెంటా మనసుపై పడింది. దీని తర్వాత రోమసెంటా జీవితంలో చాలా విచిత్రాలు జరిగాయి. ఇతని భార్య చాలా తక్కువ వయసులోనే చనిపోయింది. ఈ ఘటన తర్వాత తను ఒక సేల్స్మెన్గా మారాడు. ఇతనికి జీవించడం చాలా కష్టంగా మారింది. దీని తర్వాత ఇతను వ్యాపారం చేసే వాళ్ళ సాయంతో జీవించడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత ఇతను పోర్చుగల్కి వెళ్ళిపోయాడు. అక్కడ గైడ్గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఇతను అక్కడ ప్రాణాంతకమైన పర్వతాలను దాటిస్తాడు. దీనికోసం అతను చాలా ఎక్కువ డబ్బులను తీసుకునేవాడు. దీని తర్వాత పర్వతాలు దగ్గర జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఇతను పర్వతాలను దాటించిన కొంతమంది మహిళలు మరియు పిల్లలు విచిత్రంగా కనబడకుండా పోయేవారు. కానీ ఒక ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత తెలిసిందేంటంటే ఈ మాన్యుయల్ 5గురిని చంపాడని, అందులో 4 మహిళలున్నారని మరియు 12 సంవత్సరాల ఒక అమ్మాయి ఉందని, ఇతను వాళ్ళ అవయవాలను అమ్మాడని, కేవలం ఇది మాత్రమే కాదు, ఇతను వాళ్ళ చర్మాలతో సబ్బును తయారు చేశాడని చెప్పాడు. ఇతన్ని అరెస్టు చేసిన తర్వాత ఇతను ఏమన్నాడంటే తను లైకెన్థ్రోఫీతో బాధపడుతున్నట్టుగా మరియు హత్యలన్నీ తోడేలు మనిషిగా మారినప్పుడు మాత్రమే చేశారని చెప్పాడు. ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇతన్ని స్పెయిన్లో మొట్టమొదటి సీరియల్ కిల్లర్గా భావించేవారు. నెంబర్ 2 పీటర్ ఇస్ట్యూబ్. పీటర్ ఇస్ట్యూబ్ 15వ శతాబ్దంలో జర్మనీలోని రైన్లాండ్లో జన్మించాడు. ఇది కూడా ఒక వ్యవసాయం చేసే ఊరు. అక్కడ నివసించే ప్రజలకు తెలియదు ఇతని రూపంలో తోడేలు మనిషిగా ఒక పెను ప్రమాదం పొంచి ఉందని. 1564 నుంచి 1589 వరకు ఇతను దాదాపుగా 18 మందిని చంపాడు. వాళ్ళలో చాలా మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. ఇతను కేవలం తన చేతులతో మరియు పళ్లతో వీళ్ళని చంపాడు. చాలాసార్లు వాళ్ళను చంపి పచ్చిగానే తినేవాడు. ఇతను ఇదే విధంగా చాలా జంతువులను కూడా చంపాడు. ఒక ఘటన తర్వాత పోలీసులు ఇతన్ని పట్టుకుని ఆ తర్వాత ఇతన్ని హింసించారు. అప్పుడు ఇతను చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. అతను చిన్నప్పటి నుంచే చేతబడి చేసేవాడని,
ఒకరోజు దయ్యం ఇతన్ని తోడేలు మనిషిగా మార్చిందని చెప్పాడు. దీని తర్వాత ఇతన్ని చాలా దారుణంగా చంపారు. ముందుగా అతని శరీరాన్ని చాలా వేడిగా ఉన్న కత్తులతో కోశారు. తన ఎముకలని గొడ్డలితో విరగ్గొట్టి చివరిగా తన తలని శరీరం నుంచి వేరు చేశారు. అక్కడున్న ప్రజలు పీటర్ని ఈ విధంగా చంపి ఇంకెప్పుడైనా తోడేలు మనిషి వస్తే ఏం జరుగుతుందో అర్థమయ్యేలా చేశారు. ఇంకెప్పుడు ఇలాంటి తోడేలు మనుషులు రాకూడదని ఒక సంకేతం ఇచ్చారు. నెంబర్ 1. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ 4 తోడేలు మనుషుల కన్నా ఇప్పుడు చెప్పబోయే ఈ గెవడన్ యొక్క తోడేలు మనిషి కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఘటన తోడేలు మనిషిగా భావించిన సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఘటనలో నేరస్తుడు ఒక జంతువే, ఒక విచిత్రమైన తోడేలు. ముందు చెప్పిన వాటికంటే చాలా విచిత్రమైనది. ఈ ఘటన 1764లో ఒక రాత్రిన మొదలైంది. గెవడోన్ అనే ఊరు ఫ్రాన్స్లో ఉంది. ఒక అమ్మాయి తన ఇంటి బయట జంతువులను మేపుతుంది. తను అడవి నుంచి ఒక భయంకరమైన జంతువు తన వైపు వస్తున్నట్లుగా గుర్తించింది. అదృష్టవశాత్తు తన దగ్గరున్న జంతువులు తనకు రక్షణ కల్పించాయి. దీనివలన తనకి ఏం హాని జరగలేదు. దీని తర్వాత ఆ జంతువు తన దారిని మార్చుకుంది. ఊరివైపుగా నడవడం మొదలుపెట్టింది. అది చాలామంది మనుషులను చంపి ముక్కలు ముక్కలుగా చేసింది. ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఆ జంతువు పూర్తిగా జంతువులాగా లేదు. దీని దాడి నుంచి తప్పించుకున్న మనుషులు దీని గురించి ఏమన్నారంటే అది ఒక తోడేలు మనిషిలాగా కనబడుతుందని, దాని ఆకారం చూడడానికి ఒక అడవి ఆవులాగా ఉందని, దాని పూర్తి శరీరం ఎర్రగా ఉందని మరియు దాని దంతాలు చాలా పదునుగా ఉన్నాయని చెప్పారు. దీని చేష్టలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ సమయంలో పాలిస్తున్న కింగ్ లూయిస్ 15 దీనిపై దాడి చేయడానికి ఒక అనుభవం ఉన్న వేటగాళ్లను పిలిపించారు. ఈ ఆపరేషన్లో భాగంగా చాలా తోడేలను చంపారు. కానీ ఆ నిజమైన తోడేలు మనిషి మాత్రం దొరకకుండా మాయమైపోయాడు. ఆ కాలంలో ఉన్న ఫ్రాన్స్ యొక్క వేటగాడు కూడా ఉన్నాడు. అతను రాజుకి ఏం చెప్పాడంటే అది ఒక తోడేలు కాదని, అది వేరే విచిత్రమైన జీవి అని, అది చాలా భయంకరంగా ఉందని, అది సాధారణమైన తోడేళ్ల కన్నా చాలా దృఢంగా ఉందని చెప్పాడు. ఆ 2 సంవత్సరాల సమయంలో ఈ జంతువు చాలా ప్రాణాలు తీసింది. దాదాపుగా 30 మంది మనుషులు దాని దాడిలో చనిపోయారు. కొంతకాలం తర్వాత ఆ ఊర్లోనే ఉన్న ఒక వేటగాడు దాన్ని చంపేశాడు. అతను బుల్లెట్ని సరిగ్గా దాని గుండెల్లోకి కాల్చాడు. దీనివల్ల అది చనిపోయింది. చివరికి అది ఎక్కడి నుంచి వచ్చిందో, అది ఇలా మనుషులను చంపడం వెనుక కారణమేంటో ఇప్పటికీ తెలియదు. కొంతమంది ఏమంటారంటే ఈ జంతువు యొక్క శవాన్ని అడవిలోనే తగలబెట్టాలని, కొంతమందేమో తన శరీరాన్ని ఒక మ్యూజియంలో ఉంచారని, కానీ దీని భయంకరమైన రూపం వలన తర్వాత అక్కడి నుంచి తీసివేశారని అంటుంటారు. దీని గురించి చాలా రకాల కథలు ఈ రోజు కూడా వినిపిస్తూనే ఉంటాయి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.